స్టేడియం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు అడ్వకేట్ షేక్ ఎస్ దాని గారి అమ్మానాన్న జ్ఞాపకార్థంగా ఈ రోజు ఏసీ స్టేడియం వర్కర్స్ కు బియ్యం బస్తాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మదర్ మరియు నేతాజీ సుబ్బారెడ్డి, రాఘవరెడ్డి, నలబోలు బాలరామయ్య నాయుడు మరియు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఏసీ స్టేడియం వర్కర్స్ కు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథి నేతాజీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షేక్ ఎస్ దాని గారి అమ్మానాన్న జ్ఞాపకార్థంగా స్టేడియం సభ్యులకు బియ్యం పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని ఎస్ దాని గారిని అభినందించడం జరిగింది. మీరందరూ కలిసి ఓకే సార్. రాజధాని గారు బస్ ఎత్తుకున్నా నేను అటు చూడు మీరు పట్టుకోండి. ఇప్పుడు బాషా గారు శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు బలరామన్న గారు అని చెప్పేసి ఎవరైనా బాధపడుతుంటే అతను ఓర్చుకోలేడు. ఇలాంటి కార్యక్రమాలు చేసే విధానంలో ఈ మన స్టేడియంలో వర్కర్స్కి కూడా నేను తలా ఒక బియ్యం ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మన అసోసియేషన్ తరఫున ఇక్కడ పనిచేసే కార్మికులు వాళ్ళ సిబ్బందికి ఇబ్బందిగా ఉంటే మా అసోసియేషన్ తరఫున రాజధాని గారు వారికి బియ్యం వితరణగా వాళ్ళకి సరైన టైంలో జీతాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటే రాజధాని గారు మనసు మంచి చేసుకుని వాళ్ళందరికీ అలా ఒక బ్యాగ్ రైస్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఈ నేతాజీ సుబ్బారెడ్డి గారిని మా వాకర్స్ లీడర్గా మేమందరం ఇక్కడ పిలిచి చీఫ్ గెస్ట్గా ఆయన చేతుల మీదుగా రైస్ బ్యాగ్ని ఇస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత టిఫిన్ ఉంది. అందరూ ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మన ఇంటర్నేషనల్ వాకర్స్ లో భాగం అయినటువంటి స్మైల్ వాకర్స్ అసోసియేషన్లో నేను సభ్యుడిగా ఉండడం నాకు చాలా ఆనందం. ఏంటంటే మా అసోసియేషన్ వాళ్ళందరూ సేవా కార్యక్రమాలు అందరం కలిసి చేసుకుంటూ ఉంటాం. అలాగే ఎవరికి వచ్చింది కూడా స్వతహాగా కూడా చేసుకుంటూ ఉంటాం. అలాగే మా ప్రెసిడెంట్ అయినటువంటి మా మదర్ మామ గారు, మా వైస్ ప్రెసిడెంట్ మా కమరూభాయ్ గారు, మా గౌరవ అధ్యక్షులైనటువంటి రాఘవరెడ్డి గారు, అందరూ నాకు మంచి మిత్రులు ఉన్నారు. మా రాజగోపాల్ రెడ్డి, మా భక్తన్న, అందరూ ఒక టీం లాగా ఉంటాం మేమందరం. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మా అమ్మ తల్లిదండ్రుల మీద వాళ్ళకి చాలా సేవా కార్యక్రమం చేస్తుంటాను. అందులో భాగంగానే మనం లేని స్థితి నుంచి వచ్చాం. మనం ఈరోజు ఆనందంగా ఉన్నాం. అందులో భాగంగానే మన మిత్రులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి అందరూ వచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారాలు. ఆరోగ్యం భాగ్యం అని వాకర్స్ ఇంటర్నేషనల్ స్లోగన్. అలాగే నెల్లూరులోని కేసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న స్మైల్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో లేబర్గా వాళ్ళందరికీ బియ్యం తలా బస్తా బియ్యం వేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి అందులో ఉన్న దానపరుడైన ఎస్ దాని గారికి ద్వారా కార్యక్రమం చేశారు. ఇందాక చెప్పినట్టు గతంలో ఈ రోజు ఇక్కడే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో అవసరమైన వాళ్ళు వాళ్ళకు చేయడం వాడి ఆనవాయితీ. అందులో ఆయన ముందుగా అందరికంటే వాళ్ళందరిలోకి ముందుగా ఉంటాడు. ఇదంతా ఒక టీం వర్క్ గా చేస్తుంటారు. నడవడమే కాకుండా సమాజాన్ని గురించి ఆలోచించడం అనేది ఒక మంచి పరిణామం. వాకర్స్ ఇంటర్నేషనల్ చెప్పేది కూడా అదే. మీరు నడిచి ఆరోగ్యం పొందుతూ తదుపరి మీతోటి ఉన్న సమాజంలో ఉన్న పేదలకు కొంత సహాయం చేయమని మనకి ఇచ్చిన స్లోగన్. దాని ప్రకారం చేస్తుంటాం. మరి ఇందులో ముఖ్యంగా అప్పుడే ప్రెసిడెంట్ మదర్ చెప్పినట్టుగా ఈ ఉన్న దాంట్లో దానం చేసిన వాడు ఎవ్వరు కూడా చెడిపోయిన వాళ్ళు మనకి ప్రపంచంలో ఎక్కడా కనిపించరు.
ఎవరైనా సరే లేని దాన్ని చేస్తే ఏమన్నా చెడిపోతారేం కానీ తనకు ఉన్న దాంట్లో ₹1 ₹10 ఉంటే ₹1 దానం చేసిన దాని వల్ల ₹1 ₹10 ఇంకా రెట్టింపుగా వస్తుంది. కానీ ఆ సీక్రెట్ దాదాపు చాలా మంది గ్రహించుకుంటుంటారు. ఇది ఇస్తే మనకేం వస్తుంది, అది వస్తే మనకేం వస్తుంది. అలా కాదు, ఖచ్చితంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వస్తుంది. మన బిడ్డలకు కూడా మంచి జరుగుతుంది. ఆ దాన గుణం ఆ పిల్లలకు కూడా వస్తుంది. అదే మన సమాజాన్ని మనం గుర్తిస్తుంది, మంచి పేరు తెస్తుంది. ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా కూడా మంచి పేరు లేకుండా ఎంత ఉన్నా కూడా వేస్ట్. మంచి పేరుతోటి తక్కువ ఉన్నా కూడా మంచిదని చెప్పేసి మేమంతా ఆల్మోస్ట్ వాకర్స్ లో ఉన్న లైన్ లో ఉన్నంతా అదే ఆలోచిస్తుంటాం. అందుకే మా వాకర్స్ ఇంటర్నెట్ ట్రస్ట్ కూడా దాదాపు ₹7 కోట్ల దాకా జమ చేయడం జరిగింది. ఈ మనస్తత్వం ఉండబట్టే అది చేయగలిగాం. ఒక ఓన్లీ పార్కులోనూ రోడ్డు మీద నడిచేవాడు అంతంత అమౌంట్ చేయడం ఆషామాషా కాదు. ఆ దాన గుణం అనేది చాలా మంచి పరిణామం. మనకు సంతోషాన్ని ఇస్తుంది, మన ఆరోగ్యానికి దోహదపడుద్ది, ఈ సమాజానికి మంచి జరుగుతుంది, మన కుటుంబానికి కూడా ఒక మంచి పరిణామంలో మనం ప్రయత్నిస్తున్నామని చెప్పి మన పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ మనల్ని అప్రిషియేట్ చేస్తారు. ఒకవేళ స్వర్గస్థులు ఏంటి వాళ్ళ తరపున చేస్తే వాళ్ళు కూడా ఎక్కడున్నా కూడా నా కొడుకో కుమార్తె ఇలా చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఆనందపడతారని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఇక్కడ బయట అన్నదానాలు కానీ వస్త్రదానం కానీ ఇలాగ రకరకాల కార్యక్రమాలు చేయడం మంచి పరిణామంగా వాకర్స్ స్మైల్ వాకర్స్ ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రెసిడెంట్ సెక్రటరీ వారికి ఈ రోజు ఈ వితరణ చేసిన యస్దాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన ఏసీ స్టేడియంలో స్మైల్ వాకర్స్ తరఫున మన యజ్దాని గారి వితరణతో ఇక్కడ పనిచేసే వర్కర్స్ కి బియ్యం పంపిణీ జరిగింది. స్మైల్ వాకర్స్ తరఫున అనేక కార్యక్రమాలు చేస్తుంటాము. దాంట్లో భాగంగానే మన యజ్దాని గారు సహృదయంతో ఈ కార్యక్రమమే కాదు ప్రతి కార్యక్రమానికి నేనున్నాను అని చెప్పేసి ముందుకు వస్తారు. ఆయన పుట్టుకతోనే డబ్బు గల్లోడు కాదు, పేదరికంలోంచి వచ్చిన వారు. పేదల గురించి, పేదల అవసరాల గురించి చాలా తెలిసిన వ్యక్తి అతను. అందువల్ల ఇక్కడే కాదు, స్టేడియంలోనే కాదు, ప్రతి మద్రసాలో కానీ ఎక్కడైనా మసీదుల దగ్గర కానీ ఇంకో దేవాలయాల దగ్గర కానీ ఎవరికి అవసరం ఉంటే ఆయన శక్తి మేరకి ఆయన వితరణతో వారి అవసరాలను తీర్చే మనస్తత్వం అతనిది. ఏమయ్యా నువ్వు ఇట్లా ఖర్చు పెడుతున్నావు అని చెప్తే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఇస్తున్నాడు, నేను ఇస్తాను కాబట్టి నా మనసు ఆడ ఇయ్యాలనిపించింది, నేను ఇస్తున్నాను కాబట్టి నాకు ఇంకా దేవుడు ఇస్తాడు అని చెప్పేసి చెప్పడం చాలా సందర్భాల్లో జరిగింది. కాబట్టి ఆయనకి దేవుడు ఇంకా ఆయుష్ ఆరోగ్యాలతో ఆయన కుటుంబం సుఖాంతంగా, ఆయన సంపాదన ఇంకా పెరిగి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.